ఈరోజు మనం ఈ వీడియోలో అక్కా చెల్లెళ్ళు అనే చిత్రం నుంచి చాటేల ఓ చందమామ కను చాటేల ఓ చందమామ అనే పాటను కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించవలసిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం అభైరి రాగం, దీనికి ఇంకొక పేరు భీంప్లాస్ అని కూడా అంటారు. మరి ఇది ప్రధానంగా అభైరి రాగం అనమాట. నేను ప్రధానంగా అన్నాను కాబట్టి అన్యస్వరములు కలుపుతారన్నమాట. అది ఒక్కటే కలుపుతారు దావన్ ఎండింగ్లో అనమాట, శుద్ధ దైవతాన్ని. మరి ఇక్కడ చూడండి, ఈ క్యాషియోని ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ టూ బ్లాక్కి సి, బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి. డి అంటే రెండవ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. అభైరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సగమ పని సా సని ధ ప మ గ రి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము. స గ మ ఇది ఫస్ట్ పార్ట్ అంటారు, దీన్ని పూర్వాంగము. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి నీటు కైసిక నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. పా నీ సా దీన్ని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగము. డిసెండింగ్ ఆర్డర్ అన్నీ వైట్కి వస్తాయి అనమాట. సా తారాస్థాయి షడ్జమము, నీటు కైసిక నిషాదము, దాటు చతుశ్రుతి దైవతము, పా పంచమము, మావన్ శుద్ధ మధ్యమము, ఘాటు సాధారణ గాంధారము, రీటు చతుశ్రుతి రిషభము, చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి సా అనమాట. కింద నిషాదం వరకు వెళ్తారనమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అయితే ముందర దీనికి సాకి ఉందనమాట. ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. ఇది సాకి అనమాట. ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పా మగరి సా, సరిపోయింది. ఆ నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. ఆ ఆ సా పా మగ రి సా రి సా, ఇదనమాట. పా మగ రి సా, సా పా మగ రి సా రి సా, ఇది హమ్మింగ్ అనమాట. చాటిలవో చందమామ కను చాటిలవో చందమామ, ఈ ఆటేల నా మాట వినుమా, ఈ ఆటేల నా మాట వినుమా, ఇదనమాట పల్లవి. చాటేల చాటేల నిస సగ్గా, ఈ నిస సగ్గాను మనం సగ్గా అని పాడుకోవాలి. చాటేల గమ, ఈ గమాని మా అని పాడుకోవాలి. సగమ చాటేల ఓ చంద ఓ మపా, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. ఓ చంద మగమ, ఈ మగమాని మనం గమ అని పాడుకోవాలి. సగమ పగమ చాటేల ఓ చంద మా, పనిపామ, ఈ పనిపామని మనం మా అని పాడుకోవాలి. మా మా పా మా మా, స
గ మ ప గ మ ప సారీ స గ మ ప గ మ మ ప చాటేలవో చందమామ కను కను చాటేలా కను మగమా ఈ మాగమ్మాని మనం మా అని పాడుకోవాలన్నమాట. క మగ ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. కను గమ కను చాటే చా పస ఈ పసని సా అని పాడుకోవాలి. చాటే నిసా ఈ నిసాని వల్ల సా అని పాడుకోవాలి. పస నిసా ఈ పస నిసని సా సా అని పాడుకోవాలి. గమ సా సా పా కను చాటేలా ఓ ఓ పనిపా ఈ పనిపా అని మనం పా అని పాడుకోవాలి. ఓ చంద మాగ గప్ప ఈ మాగ గప్ప అని మనం గా పా గా గా పా గా పా అని పాడుకోవాలన్నమాట. చంద గా పా గమ సా సా పా పా గా పా కను చాటేలా ఓ చంద మా మపమాప ఈ మపమాప అని మనం పా అని పాడుకోవాలి. మా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా మా 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 గమ సా సా పా పా గా పా పా మా కను చాటేలా ఓ చందమామ ఈయటేలా ఈ మగమా ఈ మగమా అని మనం మా అని పాడుకోవాలి. ఈ ఆటే పనిప మగ ఈ పనిప మగ అని మనం పాగా అని పాడుకోవాలి. మా పాగా ఈయటేలా గమ ఈ గమని మనం మా అని పాడుకోవాలి. మా పాగా మా ఈయటేలా నా మాట నా మపమా ఈ మపమాని మనం మా అని పాడుకోవాలి. నా గా మా గా స నా మాట మా పాగా మా గా స ఈయటేలా నా మాట వినుమా విను స సరిపోయింది. మా సాగరి సాని ఈ సాగరి సాని మనం నీ అని పాడుకోవాలి. ససని వినుమా నీయాటేల నీ సారీ నీయాటేల నీ నీ అంటే నీ అనమాట. నీ ఆ నిసా ఈ నిసాని మనం సా నిసా నీయాటేలా సగగమ ఈ సగగమని గామా అని పాడుకోవాలి. నీ సగమ నీయాటేలా నా మాట మపమా ఈ మపమాని మనం మా అని పాడుకోవాలి. మా గా స నా మాట వినుమా స స స నీ స గ మ మ గ స స స స నీయాటేలా నా మాట వినుమా. ఇప్పుడు నేను పల్లవిని మొత్తం ప్లే చేస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. స గ మ ప గ మ మ ప
స గ మ ప గ మ మ ప గ మ స స ప ప గ ప ప మ మ ప గ మ మ గ స స స ని ని స గ మ మ గ స స స స స గ మ ప గ మ మ ప గ మ స స ప ప గ ప ప మ మ ప గ మ మ గ స స స ని ని స గ మ మ గ స స స స స గ మ ప గ స గ మ ప గ మ మ ప. ఇది పల్లవి. ఫస్ట్ చరణమును మనం ఇప్పుడు కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఓ దాగేవు మబ్బుల నీడలో చెరలాడేవు వెన్నెల మేడలో దాగేవు మబ్బుల నీడలో చెరలాడేవు వెన్నెల మేడలో ఒకసారిటు చూడగలేవా మనసారగ చేరగరవా తెర చాటేలవో చందమామా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. ఓ పాప నీ సగరిగ సాప. ఈ పాప నీ సగరిగ సాప అని మనం పా అని పాడుకోవాలన్నమాట. ఓ ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి. పా అంటే ఓ దగేవు పాపని అంటే బాగోదు. దా పా గే పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. పాని దాగేవు మా నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. పాని నిసా దాగేవు మా బుల రిసా బూ, ఈ రిసాని మనం సా అని పాడుకోవాలి. పాని నిసాసని దాగేవు మబ్బుల నీడ నీడ సగ నీ సగ, ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. గారి నీడలో సరిసా, ఈ సరిసాని సా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం చూడండి ఇప్పుడు. పాని నిసాసని గారిసా దాగేవు మబ్బుల నీడలో చెరలాడేవు చెర ని, సరిపోయింది. లా సరిగా, ఈ సరిగాని మనం గా అని పాడుకోవాలి. నిని గా గా చెరలాడే మగ, ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. నిన్ని గా 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 చెరలాడేవు రీ రిగరి, ఈ రీ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. వెన్నెల రీ రీసని వెన్నెల నిన్ని గా గా గరీసని చెరలాడేవు వెన్నెల మేడ సాగ మేడ, సరిపోయింది. రిగ రిగ సరి నిసప, ఈ రిగ రిగ సరి నిసప అని మనం పా అని పాడుకోవాలి. సా సాగపా సాగపా మేడలో. మళ్ళా ఇదంతా వచ్చి ఆ ఎండింగ్లో మేడలో లో దగ్గర తేడా ఉంటుంది అనమాట.
మళ్ళీ ఇదంతా సేమ్ రెండో సంగతి పాడుకుంటున్నాం మనం. పాని ని సాస్ పాని ని సాసని దాగేవు మబ్బుల పాని ని సాసని నీడ నీడ గారి సా పాని ని సాసని గారి సా దాగేవు మబ్బుల నీడలో చెరలాడేవు వెన్నెల. ఇదంతా కామనే. నిని గరీసని చెరలాడేవు వెన్నెల మేడ సాగ మేడలో రిగరిగని. ఇక్కడ మారింది. ఈ రిగరిగరిని మనం నీ సాగని మేడలో నిని గరీసని సాగని చెరలాడేవు వెన్నెల మేడలో ఒకసారిటు పస ఒక సరిసా. ఈ సరిసాని మనం సా అని పాడుకోవాలి. పస నిద ఒకసారిటు పస నిద ఒకసారిటు చూడగా సని దప. ఈ సనిని మనం నీ అని పాడుకోవాలి. నీ దప చూడగా లేవా పదనిద పామగ లే పదనిద. ఈ పదనిదని మనం దా అని పాడుకోవాలి. లేవా పామగ. ఈ పామగాను మనం గా దాగా లేవా. పస నిద పస నిద నీదప దాగా ఒకసారిటు చూడగలేవా మన సారగా మన గమ. సరిపోయింది. సా దప ఈ దప అని మనం పా అని పాడుకోవాలి. గమ పా మగ ఒకసారి మన సారగ చేరగ పమ గరి. ఈ పామ అని మనం మా అని పాడుకోవాలి. మా గరి చేరగ రా గమగరి. ఈ గమగరిని మనం రీ రా వా సారి సరి. ఈ సారి సరిని మనం రీ అని పాడుకోవాలి. గమ పామ గరి మనసారగ చేరగ రీ రావా తెరా నీ అన్నమాట. అది మళ్ళా చాటేలవో చందమామా. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ చరణం మొత్తం స్వరం ప్లే చేస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. పాని ని సాసని గారి సా నిని గరీసని సాగప పాని ని సాసని గారి సా నిని నిని
నిని గా గా గరి రి సని సాగ 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 పా సాగ పా పాని ని సా సని గారి సా నిని గా గా గరి సని సా సాగని పస సా నిద పస సా నిద నిద పద గా గమ పామ గమ గరి రి రి నిని తెరా. ఇది మళ్ళా పల్లవి పాడుకోవాలన్నమాట. తెర చాటిలవో చందమామా నిని సాగా మా పాగా మా పా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఓ చాలించు నాపై కోపము, ఇక సాగించకోయి ప్రతాపము. చాలించు నాపై కోపము, ఇక సాగించకోయి ప్రతాపము తాపము. ఒక మారటు పోవగలేవా, నీ ధాటిని చూపించిరావా. తెర చాటిలవో చందమామా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఓ ఇది ఫస్ట్ చరణంలో వచ్చింది. పాప ని సగరిగ సా పా. దీన్నంతా కూడా మనం పా అని పాడుకోవాలి. పా అంటే ఓ చాలించు పాపని అంటే బాగోదు. చా పా పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. పనిని చాలించు నా నీసా, ఈ నీసాను మనం సా అని పాడుకోవాలి. నాపై పై సాని, ఈ సానిని నీ అని పాడుకోవాలి. నీ ససాని పోయి సాని నాపై, పాని సాని చాలించు నాపై కోపము. సగ్గా, ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. గారి కోపము సరిసా, ఈ సరిసాని మనం సా అని పాడుకోవాలి. గారిసా కోపము. పాని సాని గారిసా చాలించు నాపై కోపము, ఇక సాగించ ఇక నిన్ని సరిపోయింది అది. ఇక సా సరిగా, ఈ సరిగాను మనం గా అని పాడుకోవాలి. నిన్ని గా గా ఇక సా ఇక సాగిం నిన్ని గా గా ఇక సాగిం నిన్ని గా గా చు మగ, ఈ మగాను మనం గా అని పాడుకోవాలి. నిన్ని గా 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 ఇక సాగించకో రీ రిగరి, ఈ రీ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. రీ కోయి రీసా నిన్ని గా గా గరీసా ఇక సాగించకోయి ప్రతాప
నిసారి ప్రతాప సరిపోయింది. రిగ రిగ సరి నిసప, ఈ రిగ రిగ సరి నిసప అని మనం పా అని పాడుకోవాలి. నిసారి ప్రతాప నిసారి ప్రతాపము. మళ్ళా అంతా ఇదే వస్తుంది. చాలించు నాపై కోపము, ఇక సాగించకోయి ప్రతాప, అంతవరకే మనం పైన పాడిందే వస్తుంది. ఆ మూ దగ్గర తేడా ఉంది, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మామూలుగా ప్లే చేసేస్తాను నేను. పాని చాలించు నాపై కోపము, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. పాని సాని గారిసా, ఇక సాగించకోయి నినిగా గరీసా ప్రతాప నిసారి ప్రతాపము. ఇక్కడ నిసాగ ప్రతాప రిగ రిగ నీ, ఈ రిగ రిగ నేను మనం నీ అని పాడుకోవాలన్నమాట. నిసాగని ప్రతాపము, ఒక మారటు పస సారి సనీద, ఒక పస సరిపోయింది. మా సారిసా, ఈ సారిస అని మనం సా అని పాడుకోవాలి. పస సానిద ఒక మారటు పోవగా సని సనిదప, ఈ సని సనిని మనం నీ అని పాడుకోవాలి. నీ దప పోవగా పస సానిద నీదప, ఒక మారటు పోవగా లేవా పదనిద పామగ, ఈ పదనిదని మనం పదనిద లే, ఈ పదనిదని మనం దా అని పాడుకోవాలి. లే వా పామగ, ఈ పామగ అని మనం గా అని పాడుకోవాలి. పస సానిద నీద పద పస సానిద నీదప, ఒక మారటు పోవగా దాగా లేవా పస సానిద నీద పదాగా, ఒక మారటు పోవగలేవా నీ మగమా, ఈ మగ మనం మా అని పాడుకోవాలి. నీ ధాటిని దప దప మగ, ఈ దాప దాపాను మనం పా అని పాడుకోవాలి. మా పా మగ నీ ధాటిని చూపించి పమ పమ ఈ పమ పమ అని మనం మా అని పాడుకోవాలి. మా గస చూపించి రావా సా సరి సరి, సా అంటే రావా సరి సరి, ఈ సరి సరిని మనం రీ అని పాడుకోవాలి. రా సారి రావా తెర చాటిలవు చందమామా,
ఇక్కడ మళ్ళీ పల్లవి మొత్తం పాడుకుని ఎండింగ్ తేడా ఉంది నేను చెప్తాను. ఇప్పుడు నేను సెకండ్ చరణమును మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. పా పాని ని సా ని గా రి సా ని ని గా గా ని 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 గా గా రి ని ని గా 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 రి సా ని సా రి పా పాని ని సా సా పాని ని సా ని గా రి సా ని ని గా గా ని ని గా 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 రి సా ని సా గ ని ప స సా ని ద ని ద ప ద ద మ ద గ ప స సా ని ద ని ద ప ద గ మా ప మ గ స సారి ని ని తెర. మళ్ళీ ఇక్కడ మనం పల్లవి మొత్తం పాడుకోవాలన్నమాట. తెర చాటిలవో చందమామా కను చాటేలవో చందమామా ఈయాటేల నా మాట వినుమా నీయాటేల నా మాట వినుమా. ఇది పల్లవి అనమాట. ఎండింగ్ తర్వాత లాస్ట్ ఒక లైన్ నేను చెప్తాను. ఇప్పుడు పల్లవి ఆల్రెడీ నేను ఫస్ట్ ప్లే చేశాను, మళ్ళొకసారి ప్లే చేస్తాను. నిని సా గా మా పా గా మా మా పా గా మా సా సా పా 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 గా పా పా మా మా పా గా మా మా గా స స ని ని సా గా మా పా ని సా గా మా మా గా స స. ఇక్కడ చాటేలవో చందమామా నిని తెర నిని తెర చాటేల నిని సాగా తెర నిని చాటేల సాగాగ నిని సాగాగ తెర చాటేల ఓ చంద పాగామ నిని సాగాగ పాగామ తెర చాటేల ఓ చంద మామా మా పసని సని ఈ మా పసని సని ఆ పాని దని దా పా. ఇది పా సని సని పాని దని దా పా. ఇదంతా కూడా మనం పా అని పాడుకోవాలి. పా నిని సాగా పాగామ పా పా. ఇదనమాట. జాగ్రత్తగా చూశారు కదా, ఎంత కష్టమో ఇది ప్లే చేసి చెప్పడం అనేది. చాలా డిఫికల్ట్ అండి. ఎక్కడైనా చిన్న చిన్న అదే పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. దానికోసం వీడియో ఆఫ్ చేయలేం, అది కంటిన్యూ చేస్తాం అనమాట. మళ్ళీ దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుని మీకు క్లియర్గా చెప్తూ, మరి నేను ఏ విధంగా అయినా మీకు ఉపయోగపడితే చాలా సంతోషం. ఖచ్చితంగా ఉపయోగపడతాను నాకు తెలుసు అప్కమింగ్ స్టూడెంట్స్కి. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకు ఫస్ట్ ఛానల్ ఉంది, వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్. అందులో 2 వీడియోస్ ఉంటాయి. ఒక షర్ట్ సాంగ్ ఉంటుంది, ఇంకొక షర్ట్ సాంగ్ విత్ స్వరం ఉంటుంది. అది కూడా మీరు వింటే చాలా మీకు ఇంకా తొందరగా పైకి వస్తారు. డిస్క్రిప్షన్ బాక్స్లో మనం ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.